హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో డిఎల్ఎడ్ 2018-20 మరియు ఎల్పిటి 2018-19 బ్యాచ్ స్పాట్ అడ్మిషన్ పొందినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒక 2-3 డేస్ బ్యాక్ మీకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గవర్నమెంట్ ఏదైతే మనకు స్పాట్ అడ్మిషన్ పొందిన యొక్క అభ్యర్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని త్వరలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని, థియరీ మరియు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా సిద్ధంగా ఉన్నట్లుగా త్వరలోని షెడ్యూల్ రిలీజ్ చేస్తామన్నట్టుగా వారు ఒక గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి కాలేజీ నుంచి కూడా మీ యొక్క డేటా అయితే కలెక్ట్ చేస్తున్నారు. సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ రూపంలో డేటా అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి అనెక్సర్ కూడా ఇవ్వడం జరిగింది. అది మీరు చూసారు. ఓకే, సో ఈరోజు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, ఇంకా అది అఫీషియల్గా రాలేదు, బట్ అంటే అఫీషియల్గా వచ్చే అవకాశం కూడా ఉంది. సో దానికి సంబంధించి సమాచారం చూడండి. సో మీ యొక్క డిఎడ్ ఎగ్జామ్స్ అనేవి జనవరి లాస్ట్ వీక్ను కానీ లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఉండేందుకు అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అవుతుందని చెప్పి తెలిసింది. అది అఫీషియల్గా వచ్చినప్పుడే మీరు నమ్మొచ్చు, బట్ అంటే మ్యాక్సిమం ఉండేందుకు అవకాశం అయితే ఉంది. ఓకే, మీకు థియరీ ఎగ్జామ్స్ ఉంటాయా, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయా, మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయా అనేది మీరు ప్రెస్ నోట్ అనేది రిలీజ్ అయినాక మీరు విశ్వసించే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది. మొన్న యొక్క న్యూస్ అనేది మీకు చెప్పింది అది చాలామంది ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పి చాలా రకాల క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. కాబట్టి మీకు ఈ తాజా అప్డేట్ అనేది ఎందుకని ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఎగ్జామ్స్కి సంబంధించి వీలైనంత త్వరగా మీకు ఈ షెడ్యూల్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించడం అనేది చాలా మంచి అవకాశం చెప్పుకోవచ్చు. మీరు మీ యొక్క కాలేజ్ వాళ్ళతో కూడా టచ్లో ఉండడం అనేది ఎంతో మంచిది. ఓకేనా, సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది కదా. అఫీషియల్గా వచ్చిన తర్వాత మీరు నమ్మండి. అఫీషియల్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో అయితే మీకు పోస్ట్ అనేది చేస్తాను. సో ఎగ్జామ్స్ గురించి ఎవరైతే టెన్షన్ అయితే అవుతున్నారో వారికి కొంచెం రిలీఫ్ అనేది ఇచ్చే విషయంలో భాగంగా ఈ యొక్క అప్డేట్ని మీకు షేర్ అనేది చేయడం జరుగుతుంది. అఫీషియల్గా వచ్చిన తర్వాత మీరు నమ్మొచ్చు. ఓకేనా, సో ఎటువంటి రెగ్యులర్ అప్డేట్స్ వచ్చినా సరే తప్పకుండా మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.